మాట్లాడినా ప్రసంగం తర్వాత మీరు వదిలేరు. అందరు అయ్యారు ఒకసారి రండి. ఇక అక్క నన్ను మాట్లాడించట్లేదు ఇక్కడ. అయితే అక్క మైక్ తీసుకుంటుంది, లేకపోతే మా మహేందర్ అన్న మైక్ తీసుకుంటున్నాడు. జై తెలంగాణ. ఒకసారి ఆలేరులు అన్ని పిడికి లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మా అక్క ఆలేరు మాజీ శాసనసభ్యురాలు అంటేనే బాధ అవుతుంది. మరి ఎందుకు పోగొట్టుకున్నారో తెలియదు. కానీ మాజీ శాసనసభ్యురాలు మా అక్క సోదరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు, నల్లగొండ జిల్లాను తన సమర్థ నాయకత్వంలో 9.5 ఏళ్ల పాటు 12 నియోజకవర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లిన అన్న సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మరొక మాజీ శాసనసభ్యులు మా అన్న బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరవనీయులు సోదరులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంట్లో నాకైతే విశ్వాసం ఉంది. ఇప్పుడే సునీతక్క చెప్తా ఉంది, ఇప్పుడే అన్న ఆలేరులో అయితే పక్కా మెజారిటీ ఇస్తాం మా క్యామ మల్లేష్ అన్నకని చెప్పి. మరి తప్పకుండా మీ ఆశీస్సులతో రేపటి రోజున కాబోయే భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే భావిస్తా ఉన్నా అన్న క్యామ మల్లేష్ గారు, భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన సోదరులు యుగంధర్ రావు గారు, సోదరులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఈరోజు వేదికపైన ఆసీనులైన మా తమ్ముడు మరొక తమ్ముడు తుంగ బాలు గారు, వేదికపైన ఆసీనులైన మా నల్లగొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారికి, చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు, సింగిల్ విండోల అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న మహామహులందరికీ పేరు పేరున ఎవలే పేర్లైతే చెప్పలేదో మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, వేదిక ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారం, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ముందుగా ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్లగొండ, వరంగల్, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలు 34 నియోజకవర్గాల పరిధిలో 4,73,000 మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 4 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 4 సార్లు ఎలక్షన్లు జరిగితే 4ంటికి 4 సార్లు అంటే 100% గులాబీ జెండానే గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది 5వసారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు, మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు, ధనవంతుడు కాదు, మరి ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు అంతకంటే కాదు, ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధన్నపేట నియోజకవర్గం వంగాపహాడ్ అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో పుట్టి స్వశక్తితో, సొంత శక్తితో మరి బిట్స్ పిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి 7 ఏళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత 10 ఏళ్లు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనను ప్రశ్నించిండు, మనతో కొట్లాడిండు. ఆ రోజు బీజేపీలో ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతా, మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆలేరులో ఇక్కడున్న మా అన్నదమ్ములతో, మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి, ఒక అభ్యర్థి 3 జిల్లాల పరిధిలో, 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం. ఒక ఆలేరులోనే 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను, ఇక్కడ ఉన్నది 1,000-2,000 మందే కావచ్చు, కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను సునీతక్కను, భిక్షమయ్య గౌడ్ గారిని,
వేదిక పైన ఉన్న మల్లేష్ అన్నను ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరున కోరేది, ఇది అభ్యర్థి ఒక్కడి ఎన్నిక కాదు, ఆయన ఒక్కడి కష్టం కాదు, ఇది మన పార్టీ ఎన్నిక. మనందరికీ ఇదొక ఛాలెంజ్, మనందరికి కూడా ఇదొక సవాల్. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. ఇక్కడ ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు ఎన్ని ఏడుపులు ఏడిచినా ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాసన మండలి అసలు ఎందుకున్నది? శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. అసలు శాసన మండలి ఎందుకు ఉండాలి అంటే ఒక్కటే కారణం, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాసింది, ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ, ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే శాసనసభ ఏమన్నా తప్పులు చేస్తే, శాసనసభలో ఏమన్నా ప్రభుత్వం ఏకపక్షంగా పోయే ప్రయత్నం చేస్తే శాసన మండలిలో ఉండే శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున కొట్లాడాలన్న ఉద్దేశంతో శాసన మండలి అనే వ్యవస్థను పెట్టింది. అదేవిధంగా ఢిల్లీలో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ డైరెక్ట్గా ఎలక్ట్ కాబడే ప్రజాప్రతినిధులు ఉంటారు. రాజ్యసభలో 4-5 కేటగిరీల్లో అక్కడికి వచ్చే రాజ్యసభ సభ్యులు ఉంటారు. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ, శాసన మండలి. మన శాసన మండలిలో 5 రకాలుగా అభ్యర్థులు ఎంపిక వస్తారు. ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా ఎంపిక అయ్యే నియోజకవర్గం ఒకటి. అందులో ఇవాళ మన సురభి వాణీదేవి గారు, పివి నరసింహారావు గారి కూతురు, ఆమె కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నారు. గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచినారు. రకరకాలుగా మన మిత్రులు ఎంతోమంది మరి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదొక కేటగిరీ. రెండవది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ద్వారా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీల సమస్యలు, జెడ్పీటీసీల సమస్యలు, స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు, కౌన్సిలర్ల సమస్యలు, గ్రామ పంచాయతీకి నిధులు రాకపోయినా, మున్సిపాలిటీకి నిధులు రాకపోయినా వాటి గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు. మూడో కేటగిరీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు. టీచర్ల సమస్యలు, సర్వీస్ రూల్స్, వాటికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు కొంతమంది ఉంటారు. ఆఖరి కేటగిరీలో మరి డైరెక్ట్గా గవర్నర్ గారు నామినేట్ చేసి సమాజంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను వాళ్ళు కూడా వారి గొంతు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి కొంతమందిని అట్లా నామినేట్ చేస్తారు. 5 రకాలుగా మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు, వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను, లంగలను, దొంగలను అని పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 160 రోజులు దాటిపోయింది. ఒకటే ఒక్క గ్యారంటీ అమలు చేసిండు. అది కూడా ఏంటిది, అందులో ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క, అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక 3వ వంతు ముక్క ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక. ఆడోళ్ళ జుట్లు పట్టి కొట్టుకుంటాను, మగోళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను. అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అట్లా నడుస్తాను. ఇంకొక హామీ అని అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. అంతేనా? రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయితే 100 రోజుల్లో కాదు, వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా
మీరే ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటుండు, నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంధు ఇయ్యలే, నాట్లేసినాడు రైతు బంధు ఇయ్యలే. కానీ ఓట్లేసే వరకు రైతు బంధు వేసే ప్రయత్నం చేసింది. రైతు భరోసా దిక్కే లేదు. రైతు భరోసా అంటే ఏంది? 10,000 కాదు 15,000 ఇవ్వాలి. కానీ ఆ 10,000 చితందుకే ఆపసోపాలు పడి 4.5 నెలలు 5 నెలలు గుంజి 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 ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినామా అంటే వేసినాం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, ఇంకా 20% కూడా కొనుగోలు కాలే. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, వానలు చాలా అయినాయి. ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం, ఇంకో 2 రోజులైతే మొలకెత్తే ధాన్యం, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టంచంగా పడుతుంది. వారం 10 రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది. 24 గంటల కరెంట్ ఉండేది. రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది. ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది. కానీ ఇలా 5 నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు భరోసా అన్నారు, దిక్కులేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. ఒక్కలకు ఒక పైస ఇయ్యలే. ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇయ్యలే. మా సునీతక్క పోయినసారి నేను గుట్టకు వచ్చినప్పుడు చెప్పింది, అన్నా గుట్ట మీదకి బండ్లు రాణిస్తలేరు, మాట్లాడాలి, మనం చేయాలని. ఆ రోజు ఎంతమంది ఉంటారు అక్క అని నేను అడిగిన. 300 మంది ఉంటారేమో అని చెప్పింది. ఇవాళ 300 కాదు, రాష్ట్రంలో ఉండే 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుంప ఉంచుకున్నాడు రేవంత్ రెడ్డి. నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఒక 300 మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు. కానీ ఇలా రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది. మరి వీటి గురించి మాట్లాడేటోడు రేపు శాసన మండలిలో ఉండాలనా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలనా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. అవును, పని చాలా చేసినాం 10 ఏళ్లలో, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 1.8% తేడాతోని ఓడిపోయినాం. సరే, ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినా ఓడిపోయినట్టే. కాబట్టి పక్కకు కూర్చున్నాం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్లాడాలా లేదా? కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటది. అందుకే ఆలోచించాలి. ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాలి, ఉద్యమంలో కలిసి పనిచేసినాం. 10 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం. తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం. కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంతో మంది త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టే మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం, 73% జీతం పెంచుకున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం. కానీ ఏమైంది? 73% జీతం పెంచినామని మనం సంబరపడ్డాం. కానీ ఉద్యోగులకు ఇదే యూట్యూబ్లో అడ్డమైన లేవెక్కిచ్చిండ్రు. మీకు మొదటి తారీఖు రోజు జీతం పడతలేదు. కరోనా అయిపోయిన తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడు? రైతు బంధు ఆగొద్దు, ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, ముసలోళ్ళ ఆసరా పెన్షన్ ఆగొద్దు, రైతులు ఇబ్బంది పడొద్దు, రైతు బీమా ఆగొద్దు అని కేసీఆర్ ఆలోచించింది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక 2 రోజులు ఆలస్యమైన ఏం కాదేమో అని ఒక మంచి హృదయంతో కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మనకు మధ్యన ఇదే యూట్యూబ్ గాళ్ళు లేనిపోయిన అగాధం సృష్టించింది. 10 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే.
2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ దురదృష్టం ఏంది, పిల్లలను మనకు దూరం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు, మోడీని అడిగితే సమాధానం రాదు. కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యలే అంటే చూపెట్టరా అయ్యా. దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చిండ్రా 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు. కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. రాహుల్ గాంధీ కుక్కలు, మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏమో అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే వాస్తవాలు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, వాస్తవాలు ఇప్పుడన్నా ప్రజలకు చెప్పాలి. ఇన్ని రోజులు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చేసిన దగుల్బాజీ ప్రచారం, దివాలాకోరు ప్రచారం ఏదైతుందో ఒక్క ఉద్యోగమే రానట్టు 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చినాకనట 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఎక్కడి 30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినవా? ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డను కన్నాడట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు. 30,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి, ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు. ఏమాయని 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట, నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లాబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేటోడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సొక్కం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను, మా ఆడబిడ్డలను మోసం చేసింది. నెలకు 2,500 ఇస్తా అన్నారు, కోడన్లుంటే 2,500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు. ఇప్పటిదాకా అత్తాలేదు పత్తలేదు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. 1,67,00,000 మంది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు 2,500 అని. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్లో. మేము ఆల్రెడీ చాలు చేసినాం, మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం, తెలంగాణలో నెలకు 2,500 పడుతూనే ఉన్నాయి ఆమె చెప్తుంది. ఆదిలాబాద్కి వచ్చి రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు, నెలకు 2,500 పడిపోతూనే ఉన్నాయని. ఇప్పుడే నాకు మా మహేందర్ అన్న చెప్తున్నాడు, గొంగిడి మహేందర్ రెడ్డి గారు, అన్నా మేము ఎక్కడ లేని విధంగా ఆలేరులో సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం, యువజన కమిటీలు వేసుకున్నాం అనే మాట చెప్పిండు. ఆ మాట వాస్తవమేనా? ఉన్నారా మీరందరు ఇక్కడ? నేను మిమ్మల్ని దయచేసి కోరుతున్నా, ఇవాళ మీ బాధ్యత. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే అక్కడ వాళ్ళు ఉంటారు. మొత్తం మీ ఆలేరు నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయనుకుంటా. వాళ్ళకి మనిషికి వాళ్ళ వాట్సాప్ ఇన్బాక్స్లో వాళ్లకు చేరేటట్టు ఈ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇక్కడ నిల్చున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొట్టమన్నాడు. చెప్పు తీసి. మీ జిల్లా మంత్రి ఏమన్నాడు? ఆయన రైతు బంధు అడిగితే ఏమన్నాడు? చెప్పుతో కొడతా అన్నాడు. మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసి కొట్టాలనా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కోరుతాను. ఈ మాట మనం అనవలసిన మాట కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ఇస్తున్నారా? ఒక్క మహిళ కన్నా వచ్చిందా? మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని ఊరుకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే, ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే యోగి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు, బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక
మన పార్టీ ఎన్నిక, మనందరి ఎన్నిక 11,000 ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన మండల నాయకులు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీరు కూడా గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది. బూత్ల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి, మనమే కూర్చోవాలి, మనమే ముచ్చట పెట్టాలి. 5 రోజులే ఉంది, ఇంకా టైం ఎక్కువ లేదు. ఒక్కొక్క మనిషిని కలవాలి, ఫోన్లు చేయాలి, అడగాలి. అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు, ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ. నిలువు గీత గీయండి. 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది, దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి, ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి. చెప్పుకోలేదు, మనం ప్రచారం చేసుకోలేదు. నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నా, అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలేరు ఎట్లుందని అడిగిన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఎట్లుందని అడిగిన. ఎట్లుంది? బాగుందా? బాగుందా బాగాలేదా? మార్పు బాగలేదా? ఇప్పుడు మనం చెప్పుకోలే. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అయోధ్యలో గుడి కట్టింది, ఇక దాని గురించి ఊరు వాడ ఏకం చేసి చెప్పుకున్నారు, మనమేమో చెప్పుకోలేదు. ఇంత అద్భుతమైన గుడి ఎక్కడనో కాదు, మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కొలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కట్టింది కేసీఆర్ కాదా? మరి అది గంత గొప్ప ఆలయాన్ని మనం మార్కెటింగ్ చేసుకోలేదు. మనం చేసిన తప్పేందంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం, చెప్పుకోలే. అద్భుతంగా ఆలయం కట్టినాం, చెప్పుకోలే. 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, చెప్పుకోలేదు. 12 లక్షల మంది ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు పెళ్లి చేసినాం, సరిగ్గా చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? రాజుగారి పాలకత అయిపోయింది. నేను చేయకపోతే ఏంది, గాయన చేస్తాడు కదా, గాయన చేయకపోతే గీన చేస్తాడు కదా, మా సునీతకి ఎట్లా గెలుస్తుంది కదా, మెజారిటీ ఒక ఓటు తగ్గుతేంది పెరుగుతేంది, నేను ఒక్కని చేయకపోతే అవుతుందా అని ఎక్కడో అక్కడ అనుకున్నాం. మొత్తానికి మొదటికే మోసం వచ్చింది. ఈసారి అట్లా కానీయకుండ్రి. ఈ 5 రోజులు తమ్ముడు రాకేష్ రెడ్డి కోసం, పార్టీ కోసం దయచేసి ఎక్కడో అక్కడ ఫోన్ తీసుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయినా కాకపోయినా మీ ఇంట్లో ఉంటారు, మీ పక్కింట్లో ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, మీ గల్లీలో ఉంటారు, మీకు తెలిసిన చుట్టాలలో ఉంటారు. ఫోన్లు చేయండి. తమ్మి ఓటేయాలి, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అటు మోసం చేసిన మోడీని, ఇక్కడ ఉన్న కేడీని ఇద్దరిని ఉతికారేయాలి, ఒకటే ఓటుతున్న మాట చెప్పాలి. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు. బడాబాయ్ 10 ఏళ్ల కింద మోసం చేసిండు. ఏమన్నాడు మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు అయిపోయారు, 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చిన 20 కోట్ల ఉద్యోగాలు ఏం చేసినవరు అయ్యా అంటే ఏం లేదు. నల్లధనం ఏది మోడీ గారు అంటే తెల్లముఖం వేస్తాడు తప్ప ఏం లేదు. అయినా మళ్ళీ మన నెత్తులన్నీ ఖరాబ్ చేసి, ఇంటింటికి అక్షంతలు పంపి, ఇది కథ పెట్టి ఆ కథ పెట్టి నెత్తులు మొత్తం ఖరాబ్ చేసి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. 10 నిమిషాల పాటు చెప్పగలుగుతాడు ఏం పని చేసిండో? లేదు. ఏమన్నంటే హిందూ ముస్లిం గద్దప్ప ఇంకోటి తెలియదు. గట్లాంటి ప్రధానమంత్రికి మళ్ళీ ఒకసారి ఓట్లేసి మోసపోదామా? దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరితో ప్రార్థన ఒకటే. ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో, వివేకంతో ఆలోచించి ఓటేసి ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్టు బిట్స్ పిలానిలో ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి కడిగేటోడు ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు, చిల్లర దందాలు చేసేటోళ్ళు, తెల్లారులేస్తే బూతు మాటలు మాట్లాడేటోళ్ళు, నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు పనికిరారు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి మరి 27 మే నాడు మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలి. దయచేసి ఆ ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలేరు నియోజకవర్గంలో తప్పకుండా మీరు మెజారిటీ ఇస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తూ, జై తెలంగాణ.